నిజంగా హానెస్ట్‌గా చెప్పండి. ఏ హీరో అవకాశం ఇవ్వకపోతే సుమంత్‌కెళ్లారా? సుమంతే ఆ కథకి కరెక్ట్‌గా న్యాయం చేయగలడని సుమంత్‌కెళ్లారా? ఎందుకంటే నేనిక్కడ లేదు లేదు సుమంత్ గారినో వేరే లేదు ఏం లేదు మాట్లాడట్ల. విల్ బీ వెరీ ఆనెస్ట్ విత్ యూ. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హీరో అవకాశం గురించి పక్కకు పెడితే మాకెవరు అవకాశం ఇవ్వడానికి ఉద్దేశం ఎవరికి లేకుండే. నోబడీ రియల్లీ బిలీవ్. నేను ఒక కొత్త ప్రొడ్యూసర్ విచ్ రైట్. అంటే ఆ టైంలో ఓనమాలు కూడా తెలియదు ప్రొడక్షన్ గురించి. కరెక్ట్. గౌతమ్ వాజ్ నోబడీ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. గౌతమ్ ఎక్కడ పని చేశాడంట అప్పుడు అంతకుముందు? అంటే నేను నిజంగా వెరీ ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్. నేను అసలు మా డైరెక్టర్ని ముందు ఏం చేశారు అని నేను అడగను. హ్మ్. ముందు వాళ్ళు చేసిన పని నేను చూడను. ఓకే. ఎందుకంటే నాకు ఇది మారిపోతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసిన నేను మీ ప్రీవియస్ వర్క్ గురించి నేను మాట్లాడలేను. హ్మ్. యు ఆర్ ఎ చేంజ్ పర్సన్ నౌ. యు ఆర్ ఎ డిఫరెంట్ పర్సన్ ఫ్రమ్ వాట్ యు వర్ 3 years బ్యాక్. యాహ్! యు ఆర్ మచ్ మోర్ లెర్న్డ్, మచ్ మోర్ అంటే నాకు పాత శివ గారి గురించి నాకు అవసరం లేదు. అవును. నాకు కొత్త శివ గారి గురించే అవసరము. కొత్త శివ గారితోటి నాకు ఎంత పని జరుగుతుందో, మన ఇద్దరం కలిసి ఎంత ఎంత దూరం ట్రావెల్ చేయగలం. చేయగలుగుతామో అదే ఇంపార్టెంట్. సో, ఇప్పుడు సింక్‌లో ఉంటే నాకు ఇంకా పాతవి ఏంటి నాకు నిజంగా వాళ్ళు నేను అడగకున్నా వాళ్ళు చెప్పుంటారేమో. చెప్పినా నాకు గుర్తు కూడా లేదు. కానీ నేను మాట్లాడుతుంది ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్‌కి ఒక డైరెక్టర్ ఎళ్లి ఒక స్క్రిప్ట్ చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా అతని ఎక్స్‌పీరియన్స్ ఏంటని అవతల నిర్మాత అడగటంలో తప్పు లేదనుకుంటున్నాను. తప్పులేదు. అసలు పొరపాటున కూడా తప్పు లేదు. కానీ ఉన్నదేంటి అంటే స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు గానీ, స్క్రిప్ట్‌లో లైక్ ఏమంటారు, రాసుకున్న సీన్స్ గానీ, రాసుకున్న సన్నివేశాలు గానీ, క్యారెక్టర్స్ మధ్యలో అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మధ్యలో రాసుకున్న వాళ్ళ సన్నివేశాలు. ఎమోషన్స్ సో, దట్ టెల్స్ అ లాట్ అబౌట్ ద డైరెక్టర్. అతని మెచ్యూరిటీ, అతని ఎక్స్‌పీరియన్స్, అతనివి చాలా చెప్తది. స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఓన్లీ స్క్రిప్ట్ గురించి కాదు, మనిషి గురించి కూడా చాలా తెలుస్తుంది. సో దట్ ఈస్ వేర్ ఐ వాస్ హోల్డ్ ఫర్ ఆల్ ది మూవీస్ సో ఫార్. సూపర్. అయితే సుమంత్ గారితో ఎక్స్‌పీరియన్స్? సుమంత్ గారు వెరీ జెంటిల్‌మెన్. మేము కొత్త వాళ్ళకి వీళ్ళకి అందరికీ ట్రై చేసినాము. ఇనీషియల్లీ గౌతమ్ వాజ్ ఆల్సో, ఎందుకంటే ఇది వి థాట్ కొంచెం యంగ్ ఎర్లీ 20s 25s అని అనుకున్నాం ఫస్ట్ ఇనీషియల్లీ యాక్చువల్లీ హీరో. సో నాకు ఆ పాయింట్ తెలుసు. అందుకని అడుగుతున్నా. ఎర్లీ 25s 25 బిలో హీరో ఉండాలి అని అనుకున్నాము. చాలా ట్రై చేసాము. 6 months అయిపోయింది, 8 months అయిపోయింది. కొత్త వాళ్ళు కొంతమంది వస్తా అన్నారు. వాళ్ళు కూడా ఏదో అట్లా దే ఆల్సో ఐ ఇనీషియల్లీ వాంటెడ్ టు బి పార్ట్ ప్రొడ్యూసర్. సగం పెట్టి సగం వేరే వాళ్ళు ఎవరైనా పెడితే బాగుంటుంది అని అనుకున్నాం. ఆ తరుణంలో ఎవరో ఇంకా హీరో చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్లు వాళ్ళు పెడదాము అది ఇది అని ఆ తరుణంలో కొన్ని రోజులు జరిగింది. సరే, కొన్ని రోజులు జరిగిన తర్వాత వాళ్ళేంటి ఫస్ట్ నేను పెట్టిన తర్వాత వాళ్ళు పెడతా అంటారు. అరే, నేను ఫస్ట్ మొత్తం పెట్టిన తర్వాత మీరు తర్వాత పెట్టడం ఏంటి? ఇద్దరం కలిసి ఒక ఎస్క్రో అకౌంట్లో వేసిన తర్వాత ఆ అమౌంట్ ఓకే, మొత్తం ఈ సినిమాకి ఇంత అమౌంట్ అవుతుంది, ఇద్దరు కలిసి చెరుసగం పెట్టాలి. ముందే పెట్టేస్తే నేను కొంచెం నేను పెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ డిలే చేసి నాకు ఇప్పుడు లేవు అప్పుడు లేవు అంటే నేను ఇక్కడ మిమ్మల్ని అడుగుకుంటూ ఫెయిర్ డీల్. కానీ దట్ డింట్ హ్యాపెన్. ఇప్పుడు ఇంతే అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు? దానికంటే ఎక్కువ అవ్వచ్చు కదా. సరే, ఎక్కువ అవుతే తర్వాత చూద్దాం, ఫస్ట్ ఇంత అయితే అంతన్నా అవుతుంది కదా అట్లీస్ట్ అనుకున్నాము. ఇంకా ఎంత అనుకున్నారు సుమారు? 3 to 3.5 అనుకున్నాం ఆ టైం. 3.5. Yeah, it's a 3 to 3.5. decent for అండ్ we were very very లైక్ 3.5 లోపు అయిపోవాలి అనేది చాలా గట్టిగా అనుకున్న థింగ్. సో స్లోలీ ఇంకా అది 6 months అయిపోయింది, 8 months అయిపోయింది. ఎవరు ఇంకా నథింగ్ వాజ్ గోయింగ్ ఫార్వర్డ్, నో అదర్. అంటే లైక్ దానికోసం మేము ఈవెన్ ఒక చిన్న ఒక 2 days టెస్ట్ షూట్ కూడా చేసినాము విత్ అదర్ యాక్టర్స్. చిన్నపిల్లలది ఆ సాంగ్ అది ఉంటుంది. సో ఆ టెస్ట్ షూట్ కూడా చేసినాము. అంతా అయింది, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. ఇంకా కుదరట్లేదు అని లాస్ట్కి ఇంకా కొన్ని నరేషన్స్ అవి ఇవి అక్కడ అవుతుంటే సుమంత్కి నరేషన్ ఇవ్వడం జరిగింది. హీ రియల్లీ లైక్ ఇట్. హీ జంప్ లైక్ హీ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో సుమంత్ అయిన తర్వాత మళ్ళీ స్క్రిప్ట్లో కొంచెం ఆబ్వియస్లీ అండ్ లైక్ నేను కూడా వెళ్ళి మళ్ళీ సుమంత్తో మాట్లాడడం జరిగింది. అండ్ మాట్లాడిన తర్వాత హీ వాజ్ వెరీ పాజిటివ్, వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్ ఆల్సో సపోర్టివ్. ఐ ఆల్సో టోల్డ్ హిమ్. నేను ఆయనకి వెరీ క్లియర్గా ఆన్ ది వెరీ ఫస్ట్ డే నేను చెప్పింది ఏంటి అంటే, ఐ హ్యాడ్ మై ఓన్ హెజిటేషన్స్, నాట్ దట్
ఆయన అట్లా బిహేవ్ చేస్తాడు అది ఇది అది అని. సార్ నా దగ్గర ఒక యాక్టర్కి వరకు బడ్జెట్ ఉంది కానీ ఒక స్టార్ బడ్జెట్ అయితే నా దగ్గర లేదు అని చెప్పిన. ఇమ్మీడియట్ థింగ్ ఈజ్ అట్ దట్ అన్లెస్ అదర్వైజ్ పెద్ద గ్రేట్ నెంబర్ ఆఫ్ చేంజెస్ లేకపోతే నాకు క్యారవన్ కూడా వద్దు అని అన్నాడు. సో దట్ ఈస్ హౌ హీ టోల్డ్ మీ. కానీ దానికంటే ముందు నేను వెళ్ళి కలిసి మాట్లాడే లోపు గౌతమ్ సుమంత్కి నరేషన్ చెప్పిన మధ్యలో లాట్ ఆఫ్ పీపుల్ టు స్పోక్ లాట్ ఆఫ్ ఇల్ అబౌట్ సుమంత్. టైంకి రాడు, తాగొస్తాడు, అది ఇది ఇది. మీకు నిజంగా చెప్తున్నా ఎంత జెన్యూన్ అంటే సుమంత్ కొన్ని రోజులు మేము లేట్ వెళ్ళేవాళ్ళము. యూస్ టు బి దేర్ ఆన్ డాట్ 6:15 6:30 లోపు సెట్లో ఉండే ఎవ్రీ సింగిల్ డే. సూపర్ అసలుకి. అండ్ అన్లెస్ అదర్వైజ్ చేంజ్ రిక్వైర్డ్ అయితే తప్పితే క్యారవాన్కి వెళ్ళేవాడు. జస్ట్ ఒకటి వచ్చి కూర్చుంటే మరీ వేడిగా ఉంటే ఒక షేడ్లో కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని నా ఫ్యాన్కి ఏదైనా ప్లగ్ కనెక్షన్ ఇస్తారా అని అడిగేటోడు. అదొకటి. సో హీ వాజ్ దట్ సిన్సియర్ నాకైతే. అండ్ లైక్ సుమంత్ గారి మీద విపరీతమైన రెస్పెక్ట్ పెరుగుతుంది. లేదండి, నేను నిజంగా హీఈస్ అ థరో జెంటిల్మెన్. ఐ రియల్లీ వాంట్ హిమ్. నాకు కూడా మళ్ళీ ఇంకో సినిమా చేయాలి. సూపర్ అండి. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, సుమంత్ ఎందుకు చేయలేదు మళ్ళీ అని అడుగుతాం. అంటే నాకు ఆ దాంట్లో రాలేదు. అండ్ నీకు ఇంకో మాట చెప్తే నమ్ముతారో లేదో తెలియదు. ఇట్స్ ఓన్లీ బిట్వీన్ మీ అండ్ సుమన్. మసూదా చూసారు కదా మీరు? మసూదాలో మీర్తాజ్ క్యారెక్టర్ చేస్తా అని అంటారు సుమంత్. నాకు పట్టుబట్టండు అసలు నేను చేస్తాను. అరే మీకు అర్థం కావట్లేదండి, ఎవరి క్యారెక్టర్ చేస్తాను? మీర్తాజ్ క్యారెక్టర్. అవును, గుండు అంతా. హీ వాజ్ కంప్లీట్లీ ఇంటూ ఇట్. నేను చేస్తా నీకు ఎందుకు నేను అంటే, లేదండి నేను అట్లా చూడలేను మిమ్మల్ని అని. నాకు ఐ కెనాట్ సీ యూ. మంచి పని చేశారు. నేను కూడా చూడలేము సుమంత్ గారిని అలాగా. నాకు ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. నేను చేస్తా అన్నప్పుడు అంటే వద్దు, నేను ఐ ఫిగర్ అవుట్ సంథింగ్, ఏదో ఒకటి చేద్దాం కానీ మీరు మిగతా చేస్తాను మాత్రం మీరు అనొద్దు అని నేను ఇంకా. సూపర్. సో హీఈస్ దట్ కైండ్ అండ్ దట్ గ్రౌండెడ్. సూపర్. సో నాకు హీరో క్యారెక్టరే కావాలి, నాకు ఇది కావాలి అది కావాలి అని లేదు. హీ రియల్లీ వాంట్స్ టు డూ